హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ మరియు బాయ్స్ హై స్కూల్లో స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞ, మానవహారం, వ్యాసరచన పోటీలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న రావడం జరిగింది. చైర్పర్సన్ విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞతో పాటు విద్యార్థులు SHS ఆకారంతో పాటు మానవాహారంలో పాల్గొనడం జరిగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మీ తల్లిదండ్రులను ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించేలా ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్లాస్టిక్ వాడటం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని, విద్యార్థులందరూ తమ బాధ్యతగా వారంలో 2 గంటల పాటు శ్రమదాన కార్యక్రమాన్ని చేయాలని, పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. అనంతరం పట్టణ ప్రజలందరూ కూడా మీకు అవసరం లేనివి ఇతరులకు అవసరం పడేలా ఉండే విధంగా ఉన్న వస్తువులను, చెప్పులు, దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు మొదలైనవి RRR మున్సిపల్ ఆఫీస్ వద్ద కేంద్రంలోని ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ అనిత, వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపల్ వెంకటయ్య గారు, వాసుదేవారెడ్డి, మున్సిపల్ అధికారులు బాల ఎల్లం, SI శంకర్, రవికుమార్, EE, బసిల్ ఫౌండేషన్ సభ్యులు ఉదయ్, నవీన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వార్డు ఆఫీసర్ శారద, మిప్మా RPలు, స్కూల్ విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేస్తానని పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను అశుభ్రపరచను మరియు వేరే వారిని పరిసరాలను అశుభ్రం చేయనివ్వను. మొదటిగా నేను నాతో ప్రారంభించి నా కుటుంబంలో, మా వీధిలో, మా ఊరిలో మరియు నేను పనిచేసే కార్యాలయంలో ఈ కార్యక్రమం మొదలు పెడతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు వాటికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. నేను ఈ రోజు నుండి హానికరమైన చెత్త ఉంటుంది, అది ఎక్కువగా డైలీ ఉండదు. అప్పుడప్పుడు మెడిసిన్ వాడే సిరంజులు, అలాగే ఇంజెక్షన్స్, డైపర్స్ ప్లస్ శానిటేషన్ ట్యాంక్. కాబట్టి తప్పకుండా మీరు అవన్నీ ఒక పేపర్లో చుట్టి వేరేగా ఇవ్వాలి. అది పెద్ద విషయం కాదు, మా దగ్గర డస్ట్బిన్ లేదు అని ఒక కారణం చెప్పకుండా 3 రకాల చెత్తను వేరువేరుగా వేసినట్టయితే మనకు సగం రోగాలు దూరం అవుతాయి. మందులు ఎక్కువ కనిపెడుతున్నారు, రోగాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మనం అందరం కూడా ఇక్కడ మనకున్న స్కూల్లో, ప్రతి స్కూల్లో మేము తిరిగి చెప్తున్నాం. మీరు కనుక అవగాహన చేసుకొని మీ ఇంట్లో చెప్తే తప్పకుండా మన హుస్నాబాద్ పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఇక్కడ విన్నది ఇక్కడనే వదిలేయద్దు. ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పాలి, నాన్నకు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు కనుక వేసినట్టయితే మీరు వెంటనే చూసి వేరు చేయండి. అమ్మ ఇది తప్పు. మనం ఎక్కడైతే ఎట్లా వాడతామో అక్కడ కూడా తప్పకుండా ప్రతి ఇంట్లో వెళ్ళగానే అమ్మ ఏది ఎందులో వేస్తుంది చూసి వాళ్ళకు 1కి 4 సార్లు చెప్తే మాత్రమే ఈ వాతావరణం పరిశుభ్రమైన వాతావరణంగా ఉంటుంది. మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాం. అది పట్టణం కూడా స్వచ్ఛ పట్టణంగా తయారవుతుంది.